కర్నూలు జిల్లాలో సీనియర్ పొలిటీషియన్గా పేరు పొందినటువంటి నాయకుడు కాట్సాని రాంభూపాల్ రెడ్డి సార్ మనతో ఉన్నారు. మనం చూడొచ్చు, ఏదైనా నియోజకవర్గానికి తన పేరును ఎలా ఆ పేరును సూచించారు. అసలు పాణ్యం అంటే మొదటగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా వినిపించేటటువంటి పేరులో మనం చూసుకున్నట్లయితే కాట్సాని రాంభూపాల్ రెడ్డి సార్ పేరు ఉంటుంది. సార్ మనతో ఉన్నారు. సార్ నమస్తే. ఈరోజు స్టేట్ వైడ్గా చూసుకున్నట్లయితే 6 సార్లు ఎమ్మెల్యేగా మీరు గెలుపొందారు. ఎలా స్టార్ట్ అయిందంటారు మీ రాజకీయ జర్నీ? ఎలా స్టార్ట్ అయింది? ఏం చెప్పదలుచుకున్నారు రాష్ట్ర ప్రజలు? నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడే ఎమ్మెల్యే కావాలనేది ఒకటి. చల్లా రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత ఖచ్చితంగా ఈ పాణ్యం నుంచి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే కావాలనేది ఒకటి. దేవుడు కూడా కలిసి రావడం. ఆ రోజు చల్లా రామకృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీలో టికెట్ రాకపోవడం, మాకు డైరెక్ట్గా సపోర్ట్ చేయడము. మనకు అంటే 85లో చాలామంది, అంటే ఇప్పుడు మనకు చల్లా రామకృష్ణారెడ్డి కూడా సపోర్ట్ చేశాడు, దాన్ని కాదని చెప్పడానికి లేదు. చల్లా రామకృష్ణారెడ్డి సపోర్ట్ చేశాడు. దాంతోపాటు పాణ్యం ప్రజలలో ఒక్కసారి అంతకుముందే 79లో మా ఫాదర్ వాళ్ళు చనిపోయినారు, 7 మర్డర్స్. అది ఒక సింపతి పనిచేసింది. ఇంకా ఒక్కసారి ప్రజలు మనకు అధికారం ఇచ్చిన తర్వాత మాత్రం ప్రజలకు ఏం కావాల్సింది, ప్రజలకు అవసరాలను బట్టి వాళ్ళకి చేసి ప్రతి ఒక్క కార్యకర్తకు నాయకుడికి అండగా ఉండే విధంగా పాణ్యం ఉండాం. కాబట్టి దానికి మనం బలంగా మనం మొత్తంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్టాండర్డ్ అయిపోయింది. ఎలా సార్, అంటే మీరు ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే ఎమ్మెల్యేగా కావాలని అనుకున్నారు. తర్వాత మీ ఫాదర్ వాళ్ళు లేకపోవడం, మీకు బ్యాక్ బోన్ ఉంటూ ఎవరు నడిపించారు? ఎలా మీకు కోఆపరేట్ చేశారంటారు ప్రధానంగా? నేను నర్సాపేట చేసేటప్పుడు కాసు కృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసినాడు. నేను ఎస్కేఆర్బిఆర్ కాలేజీలో పనిచేసాను. కాసు రాఘవమ్మ బ్రహ్మానంద రెడ్డి కాలేజీలో ఇంటర్మీడియట్. అప్పటి నుంచి కూడా వాళ్ళతో పాటు ఆయన చేసినప్పుడు కూడా ఆయన ఆ రోజు చూసాం. ఖచ్చితంగా రాజకీయాలలోకి రావాలని చూస్తాం. మా ఫాదర్ వాళ్ళు చనిపోయినాక మా చిన్న కాటసాని శివారెడ్డి నేను, ఆయన మొత్తం మమ్మల్ని అందరినీ పెంచి పెద్ద చేసి మమ్మల్ని అందరినీ ఈ స్థితి కల్పించినవాడు మా చిన్న శివారెడ్డి గారు. ఈ గతంలో మనం చూసుకున్నట్లయితే ఈ అవుకు కావచ్చు, లేదా మన బనగానపల్లె, ఈ పాణ్యం సెగ్మెంట్లలో ఎక్కువగా మనం ఫ్యాక్షన్ని చూస్తూ ఉంటాం సార్. అంటే మీరు ఎమ్మెల్యేగా అయిన తర్వాత దీన్ని ఎలా రూపుమాపారని చెప్పొచ్చు? మీరు అందుకు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు, దాంతోపాటు ప్రజలలో కూడా అవేర్నెస్ పెరిగింది. ఇంకా ఎన్ని రోజులు ఫ్యాక్షన్, ఆల్మోస్ట్ ఆల్ ఫ్యాక్షన్ లీడర్లు కూడా ఈ ఫ్యాక్షన్ వద్దనుకోవడం. 2004లో నేను 4వసారి గెలిచిన తర్వాత బిజ్జం పార్థసారథి రెడ్డి మేమందరం కూడా కాంప్రమైజ్ కావాలనుకోవడం. దానికి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ తీసుకొని చేయడంతోనే మొత్తం ఫ్యాక్షన్ అంతా ప్రాబ్లం లేకుండా అయిపోయింది. అందుకు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పాలి. సార్, ప్రధానంగా మనం చూడొచ్చు, వైసీపీ ప్రభుత్వ పాలనలో 5 సంవత్సరాలలో ప్రజలకు ఎలాంటి సంక్షేమ అభివృద్ధి అందించారు, ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు? మీరు ఇంటింటికి వెళ్తూ ఉన్నారు గడప గడప అనే కార్యక్రమాల ద్వారా. ప్రజలు మీకు ఏం కోరుతూ ఉన్నారు? ఎలాంటి సమస్యలు వస్తూ ఉన్నాయి సార్? మీకు ఒకటి చెప్తేనండి, ఈరోజు గడప గడప మేము పోయినప్పుడు వీళ్ళందరూ బయట కొన్ని మీడియా వాళ్ళు పని కట్టుకోనో, ఇంకొకటి ఏదో వాట్సాప్లోనో ఫేస్బుక్లోనో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు. కానీ వాళ్ళు ఏదో ఒకడో ఇద్దరు అడిగినంత మాత్రాన ఇదేందో పెద్దగా ఇదేదో అయిపోతుందని రాస్తున్నారు. కానీ 90% ప్రజలు, పేద ప్రజలు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా డైరెక్ట్గా ఇంకొక మీడియేటర్ లేకుండా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో పడుతున్నాయి. ఎవరితో అవసరం లేదు. ప్రజలు దాన్ని కోరుకుంటారు తప్ప ఇంకొకరిని గురించి ఎవరు నాయకుడు అయితే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 2 లక్షల కోట్ల పైగా డబ్బులు వాళ్ళకు బటన్ నొక్కి మొత్తం వాళ్ళకి ఆన్లైన్లో డబ్బులు ఇవ్వడం జరిగింది. అంతకుముందు గవర్నమెంట్ ఎవరు లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇచ్చినారు కాబట్టి మొత్తం మనం ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలందరూ కూడా కొనసాగాలనుకుంటున్నారు. కాబట్టి మళ్ళీ మాకు వైఎస్ఆర్సీపీ పార్టీగా ఓటేస్తారనేది మాకు పూర్తి నమ్మకం ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వం సంక్షేమం అందిస్తూ ఉంది, అభివృద్ధి అనేటటువంటిది కుంటుపడింది, అభివృద్ధి ఎలాంటి డెవలప్మెంట్ కాలేదు రాష్ట్రంలో అని చెప్పి ప్రతిపక్షాలు అంటూ ఉన్నాయి. మీరు ఏమంటారు సార్? వాళ్ళు మాట్లాడే ఇప్పుడు రోడ్లు, ఇప్పుడు వాళ్ళు తిరిగే రోడ్ల మీద రైట్ ఓకే అనుకునేంత ఏదైనా ఒకవేళ కొన్ని ఊళ్ళల్లో రోడ్లు అదంతా, కానీ 90% కూడా మనం ఎక్కడెక్కడ ఇబ్బంది ఉందో ఆ రోడ్లన్నీ వేయగలిగినాం. ఇప్పుడు ఈ నేషనల్ హైవే రోడ్డు, ఇప్పుడు
కృష్ణానగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉంది. దాన్ని మనం ఇమ్మీడియట్గా ఎమ్మడబడి మనం మొత్తం శాంక్షన్ అయిపోయి దాన్ని కంప్లీట్ చేసాం. ఇప్పుడు మాకు కర్నూలు టౌన్లో నుంచి లక్ష్మీపురం నుంచి పుసులూరు రేముడూరు ఇవన్నీ కూడా రోడ్ వేసి అది డెవలప్మెంట్ కదా చెప్పండి. నన్నూరులో బ్రిడ్జిలు కట్టాం, ఔటర్ రింగ్ రోడ్డు బయట రోడ్డు వేయించేసాం. ఇంకా ఇవన్నీ డెవలప్మెంట్ కాదంటే చెప్తే ఎట్లా చెప్పండి. ఊరికే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తెలుగుదేశం వాళ్ళు మనకు ఇప్పుడు స్కూల్స్ బిల్డింగ్ నాడు నేడు కింద హాస్పిటల్స్ కట్టాం. ఇవన్నీ అభివృద్ధి కాదా? ప్రతి ఒక్క ఊళ్ళో సచివాలయము, రైతు భరోసా, హెల్త్ సెంటర్ కట్టి ఇవన్నీ అభివృద్ధి కాదా చెప్పండి. అంటే వాళ్ళు చెప్పినట్టు చేసే అభివృద్ధి లేకుంటే లేదా? దాని గురించి ఇప్పుడు గోర్కల్ రిజర్వాయర్లో మొత్తం గవర్నమెంట్ ఎమ్మడిపడి శాంక్షన్ చేయించేసి మనం నీళ్ళు ఎక్కడ కూడా ఇప్పుడు నీళ్ళకి ఇబ్బంది అంటే కూడా గోర్కల్ రిజర్వాయర్లో 11 టీఎంసీలు నీళ్లు పెట్టి రైతులకు అందరికి ఇచ్చి ఇప్పుడు వరకు ఇంకా 4 టీఎంసీలు నీళ్లు ఉన్నాయి. అంటే రైతులకు అందరికీ నీళ్ళు ఇప్పుడు పాణ్యము, బనగానపల్లి ఇవన్నీ కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి చేసాం. అది డెవలప్మెంట్ కదా. అంతకుముందు వాళ్ళు గేట్లు పెట్టుకోలేని పరిస్థితి, మేము వచ్చిన తర్వాత గేట్లు పెట్టాం. వాళ్ళు ఇట్లా మాట్లాడితే ఎట్లయితే చెప్పండి. ఊరికే వాళ్ళు ఎంతసేపునని వాళ్ళు మాట్లాడే మాటలకు ఏదో మీరు ఉండేటటువంటి పాణ్యం నియోజకవర్గంలో గోరుకల్ రిజర్వాయర్ కావచ్చు, ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటివి కూడా మొత్తం మేమే తెలుగుదేశం పార్టీ హయాంలో నిర్మించాము, మేమే అభివృద్ధి చేశామని చెప్పి టీడీపీ ప్రతిసారి ఆరోపిస్తూ ఉంది సార్. మీకు ఒకటి చెప్తాను, అంతకంటే నీచమైనది పివి నరసింహారావు గోర్కల్ రిజర్వాయర్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు శంకుస్థాపన చేసినాడు. వాళ్ళు మాట్లాడితే ఎట్లా చెప్పండి. ఊరికే ఇష్టం వచ్చినట్టు. ఎన్టీ రామారావు పీరియడ్లో కూడా మేము అప్పుడు అంతకుముందు జియాలజికల్ సర్వే రిపోర్ట్ అవన్నీ రాకుండా నిలబడిపోయినది. మరి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడి మళ్ళీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా గోర్కల్ రిజర్వాయర్ కోసం జియాలజికల్ సర్వే రిపోర్టు కొద్దిగా ప్రాబ్లం ఉందని చెప్తే కూడా దాన్ని ఖచ్చితంగా ఓవర్లుక్ చేసి ఇవ్వాలని అంతవరకు బైపాస్ కెనాలు మొత్తం ఇచ్చేసి ఎస్ఆర్బీసీకి నీళ్ళు ఇచ్చిన ఘనత ఆనాడు అంటే ఒకవేళ ఇప్పుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 680 కోట్లకు గోర్కల్ రిజర్వాయర్ వచ్చాడు. నువ్వు ఎందుకు పిలిచలేకపోయినా చెప్పు. కనీసం నీళ్లు కూడా కట్టించుకోవాలి. నువ్వు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు మాట్లాడమని చెప్పండి. ఆయన పీరియడ్లో 99 నుంచి 2004 వరకులో ఏం చేశాడో చెప్పండి. ముందు నీళ్లు లేకుండా ఇబ్బంది పడిన పరిస్థితి. అంతకుముందు నీళ్ళు ఇచ్చినాం. నీ టైంలో ఎందుకు నీళ్ళు లేకపోతే చెప్పండి. 2004 నుంచి 2014 వరకు కంటిన్యూగా నీళ్ళు ఇచ్చినాం ఎస్ఆర్బీసీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా. మళ్ళీ 2014 చంద్రబాబు నాయుడు వచ్చినాక నీళ్లు రాలేదు. ఇంకేం చేస్తాం చెప్పండి. మళ్ళీ 2019 నుంచి ఇంతవరకు నీళ్ళు ఇచ్చినాం, ఇబ్బంది లేకుండా చేసాం. అంటే మనం ఇది డెవలప్మెంట్ కదా. ఊరికే వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడితే ఎట్లయితే చెప్పండి. సార్, ఇటీవల స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు ఎక్కడైతే అరెస్ట్ అయ్యారో నంద్యాల అనేటటువంటి సెగ్మెంట్ భారతదేశంలో ఒక ప్రత్యేకత గలదు. భారత ప్రధాని అందించినటువంటి ఘనత ఉన్నటువంటి నంద్యాలు. ఆ సెగ్మెంట్లో ఇటీవల రా కదిలరా అనేటటువంటి సభ పెట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులకు ఇక్కడి నుంచే కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందంటూ కూడా ఘాటుగా వ్యాఖ్యానించడం జరిగింది. మీరేమంటారు సార్? ఇప్పుడు ఆ పార్టీ మాట్లాడకుంటే ప్రజలు ఎట్లా నమ్ముతారు చెప్పండి. ఇప్పుడు ఓడిపోయేటోడు కూడా నేనే గెలుస్తానని మాట్లాడతాడు. అది తెలుగుదేశంలో పరిస్థితి. ఇంకా చూసాం కదా, 3 నెలలు ఉన్నాయి ఎలక్షన్. ప్రజలు ఎవరికి పట్టం కడతారో ఎవరు కట్టరో తెలిసిపోతుంది కదా. వీళ్ళేదో మీడియాని అడ్డం పెట్టుకొని మాట్లాడితే ఏదో మీడియా అందని మేము ఇష్టం వచ్చినట్టు రాస్తామని, ఇది కొద్ది రోజులు జరుగుతుంది. తర్వాత ప్రజలు కూడా ఏది నిజాలు తెలుసుకున్న తర్వాత ఆ పేపర్లను వాళ్ళందరినీ కూడా ఇంకా వీళ్ళని వేస్ట్, వీళ్ళతో మాట్లాడడం, ఈ పేపర్ చూడడం కూడా వేస్ట్ అనే పరిస్థితికి వచ్చేస్తుంది. వైసీపీ అధిష్టానము వైనాట్ 175 అనేటటువంటి నిదానంతో ముందుకెళ్తూ ఉంది సార్. మన చూసుకున్నట్లయితే మొత్తంగా దాదాపు 80 నుంచి 90 స్థానాలు అభ్యర్థులను మారుస్తూ ఉంది. అంటే అభ్యర్థుల్లో వ్యతిరేకత ఉందంటారా, లేకుంటే ప్రజల్లో వ్యతిరేకత ఉందంటారా? ఎలా అలా ముందుకెళ్ళడం వల్ల వైసీపీ పార్టీకి ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? నేను టికెట్ ఇవ్వాల్సింది ఇవ్వకూడదని నిర్ణయించాల్సింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి. మనం ఆయన ఇష్టం, ఎవరికి టికెట్ ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదని దాని మీద మనం ఏం మాట్లాడతాం చెప్పు.
సార్, ఇటీవల మన జిల్లాకు సంబంధించి ఉమ్మడి జిల్లాని తీసుకున్నట్లయితే 3 సెగ్మెంట్లలో అభ్యర్థులను చేంజ్ చేయడం జరిగింది. చేంజ్ చేసినటువంటి అభ్యర్థులను కూడా నాన్ లోకల్, లోకల్ అంటూ కూడా వివాదాలు తలెత్తుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి అధిష్టానంతో మీరు ఏదైనా సంప్రదించులు, మీరు ఆల్రెడీ నంద్యాల జిల్లాకి ఇన్ఛార్జిగా ఉన్నారు, ఇలాంటి సమస్యలు మీకు మీ దృష్టికి రావడం ఏదైనా జరిగింది? మా దగ్గర ఇంకా ఇంతవరకు ఏం మాట్లాడలేదు. ఉంటే ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు మాతో మాట్లాడతారు. ఇప్పుడు క్యాండిడేట్లు అంటే మామూలుగా ఇప్పుడు ఈ ఎంపీ క్యాండిడేట్లను వాళ్ళని అనేది ఇంకా ఇంతవరకు దాని మీద పెద్ద డిస్కషన్ జరగలేదు. ఇంకా అది ఏమనేది ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారు. ఆయన ఏం చెప్పాలనుకుంటే ఆయన ఏం నిర్ణయం తీసుకుంటే చెప్పేస్తారు. అంతే. ఇంకా మనం ముఖ్యమంత్రి ఏం నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేమందరం కట్టుబడి ఉండాల్సిందే. మా సొంత నిర్ణయాలు ఏమి ఉండవు కదా. ఒక సీనియర్ నాయకులుగా మీకు ఎమ్మెల్యే కాకుండా ఎంపీని బరిలో నింపనుంది అధిష్టానం అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. దీన్ని మీరు ఏమంటారు సార్? నేను పొరపాటున కూడా పాణ్యం ఎమ్మెల్యేగా తప్ప ఎక్కడ పోటీ చేసే ప్రసక్తే లేదు. మొదటి నుంచి పాణ్యం నియోజకవర్గం నేను అట్లా అనుకున్నప్పుడైతే ఎప్పుడో నంద్యాల ఎంపీకి పివి నరసింహారావు రిజైన్ చేసినప్పుడే ఎంపీగా నిలబడినవాడిని. అట్లా అనుకున్నప్పుడైతే 2014లోనే ఎంపీగా పోటీ చేసాను. నాకు ఎంపీ ఇంట్రెస్ట్ లేదు. నేను ఎమ్మెల్యేగా ఉండాలి, పాణ్యం ఎమ్మెల్యేగా ఉండాలనేదే తప్ప నాకు ఇంకా అంటే పాణ్యం సంబంధించినటువంటి సమస్యలు కానీ దేశంలో తెలిసే విధంగా పార్లమెంట్కి వెళ్తూ ఉన్నారు. ఈసారి కొత్త అభ్యర్థులను పాణ్యం సెగ్మెంట్లో అధిష్టానం సూచించే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. మీడే మీ చేతిలో ఉంది. మీరు ఏం రాస్తారో రాయండి. డిసైడ్ చేయాల్సింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అంతే తప్ప ఈ రాతలు దీనిలను గురించి పెద్దగా నేను ఆలోచన చేసే పరిస్థితి లేను. నాకు తెలిసి ముఖ్యమంత్రి గారు అటువంటిది ఏం ఉండదనేదే మా ఉద్దేశం. అంతేగా సార్, ఇటీవల నారా లోకేష్ కావచ్చు లేదా టీడీపీ శ్రేణులు ఆ పాణ్యం అంటే మీ మీద వివిధ రకాలైనటువంటి ఆరోపణలతో దుమ్మెత్తిపోస్తూ ఉన్నాయి. నిజంగా ఆ ఆరోపణలో నిజం ఉందంటారా? అసలు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీకు ఒకటి చెప్తానండి. నేను వాళ్ళు చెప్పినట్టు కబ్జాలు చేసేపాటైతే హైదరాబాద్లో నా ఇండ్లు అమ్ముకోవాల్సిన అవసరం లేదు. నేను జూబ్లీహిల్స్లో నా ఇండ్లు అమ్మేసుకున్నాను. 2014 ఎలక్షన్లకు చేసిన అప్పు కోసం ఇండ్లు అమ్మేస్తున్నాను. నేను వాళ్ళు అనుకున్నట్టు నాకు మొత్తం వీళ్ళందరూ మాట్లాడుతున్నారు కోట్లని. మాట్లాడే నాయకులు అంతా వచ్చి నా గీన ఆ భూములు హ్యాండ్ ఓవర్ చేసి నేను ఎక్కడ ఉన్నానంటే అవి చూపించేస్తే సగం డబ్బులు వాళ్ళకే ఇచ్చేస్తాట. సగం డబ్బులు తీసుకొని నేను వాళ్ళకే ఇచ్చేస్తాను. నాకేం అభ్యంతరం. ఒక సీనియర్ నాయకులుగా సార్ 6 టైమ్స్ ఎమ్మెల్యేగా చేశారు. అంటే సాధారణంగా మనం ఎమ్మెల్యేలను 1-2 సార్లు పోటీ చేసినటువంటి క్యాండిడేట్స్ని చేంజ్ చేయడం లేదా అలాంటివి జరుగుతూ ఉంటాయి. మీరు మాత్రం అంటే నియోజకవర్గానికి మీ బ్రాండ్ పడిపోయింది. ఏమంటారు? ప్రజల కోసం పనిచేస్తున్నాం కాబట్టి మనం ప్రజలు కూడా మాకు ఒక ఆవిగేషన్ ఏం లేదు రాజకీయాలు తప్ప. చేతనేది నన్ను నమ్మిన కార్యకర్తలు, నమ్మిన నాయకులకు పనిచేయాలనేదే నా ఉద్దేశం. ఈ ప్రజలకు అందరూ కూడా పాణ్యం నాకు ఎక్కడో ఉండేవాడిని తీసుకొచ్చి ఈరోజు ఒక రాష్ట్రంలోనే గుర్తింపు, దేశ ప్రధానిగా పివి నరసింహారావు కూడా గుర్తింపు తెచ్చినారు. అటువంటి పరిస్థితుల్లో నేను ఈ పాణ్యం ప్రజలకు ఎప్పుడు కూడా రుణపడి ఉండాలనేది నా ఉద్దేశం. అందుకే నా చేతనైన కాడికి నేను ప్రతి ఒక్కరికి కూడా పనిచేయాలనేది నా ఉద్దేశం. అందుకే ప్రజలను గౌరవిస్తున్నారు. నేను పొరపాటున కూడా ఇప్పుడు వీళ్ళేదో ఓటేయలేదు, వీళ్ళ మీద కక్ష సాధింపు ఏదో ఇంకా పూర్తి వాళ్ళు ఓవర్ యాక్షన్ చేసి ఇంకా పూర్తి మా వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇంకా వీళ్ళతో ఈ తలకైన అప్పుడు వాళ్ళ మీద ఏదైనా వాళ్ళు ఏదైనా తప్పు దొరికితే అటువంటి వాళ్ళ గురించి ఆలోచన చేస్తాం తప్ప పొరపాటున వీళ్ళు ఓటు వేయడం లేదని మాత్రం ఎవరి మీద కూడా ఆలోచన కూడా చేయరు. ఈ మధ్యకాలంలో మీరు గడప వెళ్తున్న సందర్భంలో కూడా మీరు ఇందాక మనం మాట్లాడుకున్నట్లు కొన్ని విలేజెస్లో ఆ వ్యతిరేకత రావడం జరిగింది, రోడ్స్ అని చెప్పి. మీకు ఒకటి చెప్తాను వ్యతిరేకత. ఇప్పుడు ఒకరి ఇంటికాడికి పోయినాము, ఆమె ఇప్పుడు ఆ ఊర్లో అన్నీ సిమెంట్ రోడ్లు వేసినాము. ఆమె కలంలో ఇల్లు కట్టుకుంది. కలం ఇల్లు కట్టుకుంటే అంతవరకు ఆమె ఇంటి దగ్గరికి సందు ఊరికి వచ్చి రోడ్డు వేసినాము. ఆయనతో అది ఆమె సొంత ప్లేసు, మనం వేయడానికి ఎట్లయితుంది? ఆమెకు అమ్మఒడి కావాలంటుంది, ఆమెకు పిల్లలు లేరు, బడికి వచ్చే పిల్లలు లేరు. రైతు భరోసా కావాలంటుంది, రైతు భరోసా ఆమెకు భూమి లేదు.
45 ఏళ్ళ డబ్బులు కావాలంటుంది, 45 ఏళ్ళు లేవు ఆమెకు. అటువంటిది మనం లేని ఏం చేస్తాం చెప్పు? భర్త చనిపోయినాడు, వితంతు పింఛన్ ఇస్తున్నాం, దాని గురించి ఏం లేదు. అట్లా అనుకున్న పడితే ఆమె పింఛన్ తీసేయచ్చు కదా. ఇప్పుడు మనుషులు పెట్టుకొని మనుషులను టార్గెట్ చేసి మాట్లాడియాలంటే మాత్రం ఎవరు ఏం చేయలేముగా. ఇప్పుడు ఆ ఉద్దేశం అనుకుంటే మా వాళ్ళందరూ కార్యకర్తలు వద్దు సార్, వాళ్ళు ఏదో ప్లాన్ చేసుకున్నారు, మనం వాడికి పోవద్దంటే కూడా నేను ఎందుకు, మనం పోవాలనే పోయినాం. మేము ఆ ఉద్దేశం అనుకునేటప్పటైతే ఇట్లా వీడియోలు తీశారు అది ఇది అనుకునేటప్పటైతే లక్షణంగా ఎందుకు ఆమె ఇంటికి నుంచి బయటికి వచ్చేసింది. నేను ఇప్పుడు కొన్ని విలేజెస్కి పోతున్నాం. తెలుగుదేశం అయిన తర్వాత ఎందుకులే వాళ్ళ ఇంటికి దగ్గర పోవడం ఎందుకని మేము వెనక్కి వచ్చేస్తున్నాం. ఎందుకు వద్దులేని అవసరం లేదు. ఇట్లాంటివన్నీ రాజకీయ నాయకులు ఇవన్నీ అవసరం. ఇట్లాంటి ఎంతమంది ఉంటారని చూడాలి. 90% ప్రజలు మమ్మల్ని ఒప్పుకునేప్పుడు ఒక 2-3 గురించి మేము ఆలోచన చేయాల్సిన అవసరం నాకు లేదనేది నా ఉద్దేశం. ఈ పార్టీ అధిష్టానం ఇటు నంద్యాల కావచ్చు, మీ పాణ్యం సెగ్మెంట్లో కొత్త అభ్యర్థులను ప్రకటిస్తే ప్రజలు వారికి సహకరించే అవకాశాలు ఉన్నాయంటారా? మీరు ఒకవేళ పార్టీ అధిష్టానం మారుస్తే మీరు వారికి సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటారు సార్? అలా జరుగుతుందంటారా? అట్ట కాదు, నీకు ఆ సమస్య ఎందుకు వచ్చింది అది అవసరం లేదు. దాని గురించి మీరు క్వశ్చన్ అడగడం వేస్ట్, నేను సమాధానం చెప్పడం వేస్ట్. ఫైనల్గా సార్, అంటే ఇప్పటికే దాదాపుగా మీరు 6 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. చేసినటువంటి సందర్భాల్లో పాణ్యం సెగ్మెంట్లో చాలా అభివృద్ధి చేశారు. రానున్న రోజుల్లో మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇంకా ఎలాంటి డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారు? ఎలా ఉండబోతుంది? మాకు ఇప్పుడు మేము అధికారంలోకి వస్తానే ఇప్పుడు చేయాల్సింది ఒకటే, ఈ ఓరవకల్లు మండలము, కల్లూరు మండలము డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేక చేయాల్సిన అవసరం ఉంది. మనం ఇప్పుడు ఆల్రెడీ ఒక రిజర్వాయర్ ప్రపోజల్ ముఖ్యమంత్రి గారితో ఒప్పించుకొని మొత్తం సర్వే కూడా అయిపోయింది. ఆడ రిజర్వాయర్ కట్టేస్తే మొత్తం ఈ ఓరవకల్లు మండలానికి, గడివేముల మండలానికి సాగునీరు మనం ఇవ్వడానికి అవుతుంది, డ్రింకింగ్ వాటర్ ఇవ్వడానికి అవుతుంది. దాంతోపాటు ఎస్ఆర్బీసీ ఇప్పుడు ఒకవేళ దీంట్లో వాటర్ స్టాక్ పెడితే కేసీ కెనాలకు ఎస్ఆర్బీసీకి కూడా నీళ్ళు ఇవ్వడానికి అవకాశం, అది ప్లాన్ చేస్తున్నాం. అది అయిపోతే మొత్తం దగ్గర 10 టీఎంసీలలో కర్నూలు టౌన్కు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేకుండా అవుతుంది. మొత్తం ఈ చుట్టూ ఈ మున్సిపాలిటీ ఇదంతా దానికోసం ట్రై చేస్తున్నాం. అదే ఒకటి అయిపోతుంది. ఇంకా ఇండస్ట్రీస్ ఓరవకల్లులో మొత్తం ఇండస్ట్రీస్ ఎక్కువ తీసుకొని వచ్చి ఇంకా యువతకు ఉపాధి కల్పించడానికి అది ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. సార్, ఫైనల్గా ప్రతిపక్షాలు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తూ ఉన్నాయి. టీడీపీకి బ్రహ్మరథం పడుతున్నారు, అందుకే ఇటు వైసీపీ పార్టీ అభ్యర్థులను మార్చడం జరుగుతూ ఉంది. ఒకవేళ వైనాట్ 175 అనే నిదానంతో ముందుకొస్తే ఎందుకు అభ్యర్థులను మార్చాల్సిన అవసరం వస్తుందనే చెప్పి తీవ్రంగా, అంటే ఇటు స్టేట్ వైడ్గా పెద్ద చర్చనే జరుగుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, ఆయన ఏది మంచిది అనుకుంటే ఆ నిర్ణయం తీసుకుంటారు తప్ప అవతల పార్టీ వాళ్ళు వీళ్ళు క్వశ్చన్ చేయడానికి ఏం అధికారం ఉంటుంది చెప్పు? చంద్రబాబు నాయుడు ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదా? చంద్రబాబు నాయుడు రైట్ ఉండే పాత్రలను పోటీ చేయకుండా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళకి ఎందుకు టికెట్ ఇస్తారని చెప్పండి. అంటే నీకు ఒక న్యాయం, బయట పార్టీకి ఒక న్యాయమా? ఇప్పుడు నువ్వు చాలా కరెక్ట్ మనిషివి, నీ పార్టీ కోసం 5 సంవత్సరాలు పనిచేసాను, వాళ్ళని ఎత్తేసి నువ్వు వేరే వాళ్ళకి ఎందుకు సీట్ ఇస్తున్నావు చెప్పు? అంటే నువ్వు మారిస్తే కరెక్టు, యువతల పార్టీ మారిస్తే తప్పంటే ఎట్లయితే చెప్పండి. అందరికీ ఒకటే చట్టం, నీకు ఒకటే చట్టం, మాకు అందరికీ ఒకటే చట్టం. ఎవరు అధ్యక్షులు వాళ్ళ ఇష్టం, అది వాళ్ళు వీళ్ళను ఉంచాలన్నా ఉంచకూడదు అనేది వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు అంతే. జిల్లాలో 14 సెగ్మెంట్లు ఉన్నప్పటికీ పాణ్యం అంటే మీ పేరు ప్రతిసారి మారుమోగుతూ ఉంటుంది. మీ పేరు చెప్పంగానే అంటే మీరు ప్రజల్లో వెళ్ళి పలకరింపు కావచ్చు, మాట్లాడే విధానమే దీనికంతా మీకు ఇలా ఉందంటారా సార్? ఈరోజు ప్రజలు చెప్పాలబ్బా, నేను అప్పుడు మాకు నో ఆగ్యువేషను రాజకీయాలు తప్ప, నేను 90% ప్రజలకు అందుబాటులో ఉంటాను. నేను పెద్దగా బయట ఎక్కడ తిరిగేదే ఉండదు. నాకు ఈ ప్రజల గురించి నా దగ్గరికి ఎప్పుడు వచ్చినా ప్రజలతో మాట్లాడడం నా ధర్మం. అటందుకే ప్రజలు కూడా మన దగ్గరికి వస్తుంటారు, నేను ఇంకా ప్రజల్లో మనకు ఉంది కాబట్టి మనం ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రజలకు సంబంధించి స్పందించి పనిచేస్తున్నాం కాబట్టి ప్రజలు మనలో కోరుకుంటున్నారు. ఇది ప్రధానంగా పాణ్యం నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపుగా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఆ ప్రజల్లో ఉన్నటువంటి ప్రజానాడిని పడుతూ ఇప్పటికీ కూడా పాణ్యం అంటే రాంభూపాల్ రెడ్డి అనే విధంగా
ఈరోజు ముందుకెళ్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సార్ పేరు అయితే పాణ్యం అని చెప్పంగానే ముందుగా గుర్తుంటుంది. రానున్న ఎన్నికల్లో కూడా వైసీపీ ప్రభుత్వం ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు లేదా జిల్లాల్లో కూడా ఖచ్చితంగా గెలుపు దిశగా ముందుకెళ్తుంది అని చెప్పి కూడా ధీమాను వ్యక్తం చేస్తున్న పరిస్థితులు. వీడియో జర్నలిస్ట్ సురేష్తో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు.